హలో అందరికీ, నేను ఈరోజు మీకు పుదీనా పలావ్ చూపిస్తున్నానండి. సో ఇప్పుడు నేను పులావ్ కోసము ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి ఇలా నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ ఒక కట్ట కొత్తిమీర ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను వాష్ చేసుకొని. అండ్ ఒక కట్ట పుదీనా. అండ్ ఇందులోనే నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఒక స్మాల్ హాఫ్ గ్లాస్ వాటర్, అది మనకి మెత్తగా పేస్ట్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ని వాష్ చేసి ఒక 1 అవర్ ముందు సోక్ చేశానండి. ఈ బాస్మతి రైస్ తీసుకుంటే మనము 1 కి 1.5 వాటర్ సరిపోతుంది. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో ఆ కప్పుతో 1.5 వాటర్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఇది మీ ఇష్టము, మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మన ఆయిల్ వేడెక్కిపోయింది. సో ఇందులో నేను ఒక 2 బగారా ఆకులు, ఒక స్టార్ అనాస పువ్వు అంటారు, అండ్ ఒక 8 లవంగాలు, అండ్ 3 యాలకులు, ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అండ్ ఒక స్పూన్ షాహీ జీరా, ఇవన్నీ యాడ్ చేశాను. సో వీటన్నిటిని ఒకసారి కలిపేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ నేను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్ కూడా యాడ్ చేద్దాము. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మన ఆనియన్ గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అయ్యాయి. సో ఇందులోనే నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలు మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 క్యారెట్లని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అండ్ ఒక క్యాప్సికమ్, అండ్ ఒక 10 బీన్స్, గ్రీన్ బీన్స్ అండి, అండ్ ఒక టొమాటో, ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. కలిపేసుకున్నానండి. ఒకసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఇందులో సోయా చంక్స్ యాడ్ చేస్తున్నానండి, మిల్ మేకర్. ఈ మిల్ మేకర్ నేను గోరువెచ్చని వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచి ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసి యాడ్ చేస్తున్నానండి. సో ఈ పులావ్లో వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ అండి, ఏవి యాడ్ చేసుకోవాలన్నది. మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, పనీర్ యాడ్ చేసుకోవచ్చు, ఆలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్, నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నానండి. నేను ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్ మనకు ఒక 70% బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. 70% బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన వెజిటేబుల్స్ 80% బాయిల్ అయిపోయాయి. చూడండి, సో మిగతాది మనకు రైస్తో పాటు ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనము ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కకు వదిలేసి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనము ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మన రైస్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పలావ్ని ఆలు టొమాటో గ్రేవీతో సర్వ్ చేసుకుంటున్నా. చెప్పాలి అంటే వితౌట్ ఎనీ కర్రీస్ కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.